వరంగల్ జిల్లా మామ్నూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఝా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మామ్నూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎన్ఓసీ ఫైల్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. దీంతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మామ్నూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ ఎన్ఓసీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎన్ఓసీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. దీంతో మామ్నూరు ఎయిర్పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగనుంది. ఇక మామ్నూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి కావాల్సిన 253 ఎకరాల అదనపు భూమిని తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధికార సంస్థకి అప్పగించేందుకు 205 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఎయిర్పోర్టు అభివృద్ధికి కావాల్సిన అన్ని అనుమతులు రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించేటప్పుడు 150 కిలోమీటర్ల లోపల కొత్త దేశీయ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదని ఆనాడు కేంద్రంతో HIAL సంస్థ ఒప్పందం చేసుకుంది. దీంతో ఇప్పటి వరకు మరో ఎయిర్పోర్టు నిర్మాణం జరగలేదు. అయితే ఇప్పుడు HIAL బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మామ్నూరు విమానాశ్రయ అభివృద్ధికి అంగీకారం తెలిపింది.